గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వాయిస్ అందరికి ఆడబుల్ ఉందా? యా, ఓకే. సో లింక్స్ అనేది చేంజ్ అయ్యాయి. సో ఈ లింక్సే మీకు మళ్ళీ ఫస్ట్ డేట్ వరకు ఉంటాయి. సో ఫస్ట్ డేట్ కి మళ్ళీ ఫస్ట్ ఆర్ సెకండ్ కి చేంజ్ అనేది అవుతాయి. సో గ్రూప్ లో అప్డేటెడ్ గా ఉండాలి. సో ఇఫ్ ఎనీ కేసెస్ లో మీ దగ్గర ఆర్ సెల్ఫ్ చాట్ లో ఎక్కడైనా పెట్టుకున్న లింక్స్ ఏదైనా చేంజ్ అవుతాయి, సో గ్రూప్ లో చెక్ చేసుకుంటే మీకు అక్కడ లింక్స్ అనేది కనిపిస్తుంటాయి. సో వాటి నుంచి అది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎనీ లింక్స్ అనేది చేంజ్ అవ్వవు, అండ్ ఎడిటింగ్ ప్యాక్ అండ్ డ్రైవ్ లింక్స్ అనేది చేంజ్ అవ్వవు. ఓన్లీ క్లాస్ లింక్స్, ఈవినింగ్ క్లాస్ లింక్సే ఆ మార్నింగ్ క్లాస్ లింక్సే చేంజ్ అవుతాయి. సో డ్రైవ్ లింక్స్ అలాగే ఎడిటింగ్ ప్యాక్ అనేది మీకు సేమ్ అలానే ఉంటాయి. సో ఎస్టర్డే క్లాస్లో మనం బిజినెస్ 5 years గురించి చెప్పుకున్నాం కదా. సో అందరూ ప్రాక్టీస్ అనేది చేశారా? సో చాట్ బాక్స్లో పెట్టండి ఎంతమంది ప్రాక్టీస్ చేశారు. సో ఇప్పటి నుండి ఎవ్రీ డే మీరు చేసిన డిజైన్స్ అనేది డైలీ 5 క్రియేటివ్స్ ఆఫ్ డిజైన్స్ అనేది సో మీకు ప్రొవైడ్ చేసిన టెలిగ్రామ్ చాట్ సపోర్ట్ అనేది ఒక లింక్ అనేది ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర టెలిగ్రామ్ అకౌంట్ అనేది లేకపోతే సో అది క్రియేట్ అనేది చేసుకోండి. సో అందులో మీకు ఈజీ కమ్యూనికేషన్ అండ్ చాట్ సపోర్ట్ అనేది సో ఫాస్ట్ గా ఉంటుంది మీకు. సో అన్లిమిటెడ్ వాట్సాప్ ఫైల్స్ అనేది షేర్ చేసుకోవడానికి అండ్ ఇమేజెస్, వీడియో క్లిప్స్ అండ్ బిగ్ ఫైల్స్ అనేది షేర్ చేసుకోవడానికి మనం టెలిగ్రామ్ ని యూజింగ్ అనేది చేస్తుంటాం. సో అందులో మీరు ఎవ్రీడే చేసిన అసైన్మెంట్స్ అనేది ఆ టెలిగ్రామ్కే షేర్ అనేది చేయాలి. సో అందరికి ఓపెన్ అవుతుందా? సో క్లాస్ లింక్ లో ఉన్న లింక్ లో ఒకసారి హాయ్ అనేది సెండ్ అనేది చేయండి. ఇప్పుడు ఒకసారి లాస్ట్ లింక్ అనేది ఓపెన్ చేసి ఇఫ్ టెలిగ్రామ్ యాప్ ఉన్న వాళ్ళు క్లిక్ చేయండి, అండ్ లేని వాళ్ళు సో ఇన్స్టాలేషన్ అని చేసుకోండి. ఓకే, దీనికే మీరు సో రెగ్యులర్గా మీరు చేసిన ఫైల్స్ అక్కడ అటాచ్మెంట్ ఆప్షన్స్ ఉంటుంది. మీరు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో టెలిగ్రామ్ వెబ్ని లాగిన్ చేసుకుంటే సో అక్కడ మీకు అటాచ్ వీడియోస్ అండ్ ఫైల్స్, పిహెచ్డి ఫైల్స్, ఫోటోస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఉంటున్నాయి. సో అందులో నుంచే మనం అన్లిమిటెడ్ సో లార్జ్ ఫైల్స్ అనేది ఎన్ని ఫైల్స్ అయినా, వీడియో క్లిప్స్ అయినా అండ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ అయినా అన్లిమిటెడ్ గా షేర్ చేసుకోవడానికి ఈ టెలిగ్రామ్ చాట్ సపోర్ట్ అనేది ఇప్పటి నుండి మీకు వర్క్ అనేది అవుతుంటది. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా సో అక్కడ మీరు క్లియర్ అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ లేఅవుట్ వరకు డిజైన్ అనేది చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పటి నుండి మన క్లాసెస్ లో టెక్స్ట్ ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ టెక్స్ట్ అండ్ తెలుగు టెక్స్ట్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఫర్దర్ క్లాసెస్ లో ఉంటుంది. ఒక 5 different types ఆఫ్ బిజినెస్ ఫ్లైయర్స్ ని తీసుకొని సో కేటగిరీస్, సో మనం ఎస్టర్డే క్లాస్ లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ అని చూస్తాం కదా, అలాగే స్కూల్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, సో ఇలా ఒక 5 ఇండస్ట్రీస్ అనేది తీసుకుని మీకు తెలిసిన 5 ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఒక బిజినెస్ ఫ్లైయర్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఎప్పుడైతే మీరు క్లాస్ లో చెప్పింది ప్రాక్టీస్ చేయడం వెరీ ఈజీ. సో అది ఎవరైనా చేయగలుగుతారు, ఎందుకంటే కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా డిజైన్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా ఎవ్రీ డిజైన్ కి నేను ఒక వీడియో చేసి మీకు యాడింగ్ అనేది చేయగా సో నెక్స్ట్ క్లయింట్స్ మీకు 1 month తర్వాత మనం ప్రొవైడ్ చేసిన thumbnails అండ్ వీడియోస్ పైన వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తే సో దానికి ఎలా క్రియేట్ చేయాలో మీకు ఐడియా అనేది ఉండదు. సో దానిపైన వీడియో కూడా ఉండదు. ఎప్పుడైతే మీరు మనం ప్రొవైడ్ చేసిన 200 GB ఎడిటింగ్ ప్యాక్ అండ్ ప్రాక్టీస్ ఇమేజెస్ ఫోల్డర్లోకి వెళ్ళి మీకు నచ్చిన టైటిల్స్తో సో లాస్ట్ ఎనీ డిజైన్స్ ఆఫ్ thumbnails లో మీకు నచ్చిన టైటిల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైటిల్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, 1 or 2 లైన్స్ లో టైటిల్స్ ఏదైనా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో thumbnails రిలేటెడ్ లో ఆర్ మీరు ఎనీ రిఫరెన్స్ ఇమేజెస్ లో టైటిల్స్ అనేది యూజ్ చేసుకొని యాడింగ్ అనేది చేసి అలా డైలీ 5 thumbnails అనేది సబ్మిట్ అని చేయాలి. ఓన్లీ లేఅవుట్ వరకు డిజైన్ చేయండి. అండ్ ఫర్దర్ క్లాసెస్లో మనం ఇంగ్లీష్ టెక్స్ట్ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకుంటుంటారు. సో అప్పుడు ఆ టైటిల్స్ అండ్ దాన్ని మీరు నెక్స్ట్ టైపింగ్ అనేది ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత, టెక్స్ట్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ లేఅవుట్స్ పైన పిహెచ్డి ఫైల్స్ అనేది ఓపెన్ అనేది చేసుకొని సో మీకు రీసెంట్లో ఉంటాయి మీరు చేసిన వర్క్ ఫైల్స్, అక్కడ నుండి ఓపెన్ చేసుకొని అందులో టెక్స్ట్ అనేది యాడ్ చేసి వాటిని కూడా సబ్మిట్ అనేది చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన డిజైన్స్ కూడా ఈ టెలిగ్రామ్కి సో ఇక్కడ ఎవరైనా చేస్తారా? చేసిన వాళ్ళు ఉంటే టెలిగ్రామ్కి సబ్మిట్ చేయండి. మన టీం వాళ్ళు అనేది చెక్ చేస్తారు. ప్రవీణ్, రాజ్ కుమార్, రామ్, మిస్టర్ ఎలోన్ అనేది సో చేసినా ఉంటే దీనికి ఇప్పుడు సబ్మిట్ చేశారు కదా, కొంతమంది హాయ్ అని పెట్టారు కదా. సో అదే నెంబర్కి మీరు చేసిన లేఅవుట్స్
షేర్ చేయండి. సో నేను అండ్ టీం వాళ్ళు కూడా చెక్ చేసి మీకు రివ్యూస్ అనేది షేర్ అనేది చేస్తాను. సో జయరాజు అండ్ నాగవేణి, రాజ్ కుమార్, రాజ్, రాము, తేజస్విని అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా షేర్ అనేది చేయండి. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ అనేది ఉందా? సో ఈ క్లాసెస్ అనేది మాకు లాస్ట్ క్లాసెస్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న డౌట్స్ ని బేస్ చేసుకొని మనం ఈ క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరికైతే ఫ్రీక్వెంట్ గా ఎక్కువ డౌట్స్ అనేది వస్తుంటాయో వాటిని ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, సో కొత్తగా మీరు ప్రాక్టీస్ అనేది చేసే వాళ్ళకి ఎక్కువ డౌట్స్ అనేది రాకపోవచ్చు. నో ప్రాబ్లం. సో ఇఫ్ ఏదైనా డౌట్స్ వచ్చినా మనం చార్ట్ సపోర్ట్ ఇప్పుడు ప్రొవైడ్ చేసాం కదా, దాని నుంచి మీరు క్లియర్ అనేది చేసుకోవచ్చు. లేదంటే సో అక్కడ మీకు టీం వాళ్ళ దగ్గర క్లియర్ అయిపోతే సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫస్ట్ మనకు సో 1 అవర్ తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో చిన్న చిన్న డౌట్స్కి క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సో అది పర్ఫెక్ట్గా ఉండదు అండ్ టైం అనేది వేస్ట్ అని అవుతుంటుంది. స్మాల్ స్మాల్ డౌట్స్ ఏదైనా ఉంటే అండ్ లాస్ట్ క్లాసెస్లో డౌట్స్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయడం సో మన టైం అనేది కిల్ అనేది అవుతుంటుంది. అలాంటివి చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే టీం వాళ్ళతో క్లియర్ అనేది చేసుకోండి. సో గ్రూప్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో మనకు ఫర్దర్ క్లాసెస్లో కూడా యాడ్ అవుతుంటుంది. తమ్నెల్ రిలేటెడ్ లో డిజైన్ అనేది చేయాలో చూద్దాం. అండ్ మెయిన్ గా సో క్లయింట్ ప్రొవైడ్ మనకు ఇమేజెస్ అండ్ టైటిల్స్ అనేది క్లయింట్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తుంటారు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన టైటిల్ అండ్ ఇమేజ్ ని ఒక ఫోల్డర్ లో యాడింగ్ అనేది చేస్తాం. ఒక టెక్స్ట్ ఫైల్లో ఆర్ వాట్సాప్ చాట్ లో ఉంటే వాట్సాప్ చాట్ లో నుండి కూడా మనం తీసుకోవచ్చు. సో క్లయింట్ ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ ఇక్కడ ఉన్న 2 ఇమేజెస్ అనేది క్లయింట్ అనేది మనకు తమ్నెల్ డిజైన్ చేయమని ప్రొవైడ్ అనేది చేశారు. సో వాళ్ళు చూస్ చేసిన టైటిల్ ఇక్కడ మలేషియాలో మాకు కరోనా చివరి వీడియో లంగ్లో 2 రోజులు అని చెప్పి వాళ్ళు ఒక టైటిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఒక ఫోల్డర్లో యాడింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఓపెన్ ఫోటోషాప్ సర్చ్లో యాడ్ ఫోటోషాప్ అండ్ తెలుగు ఫాంట్స్ని కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఇప్పటి వరకు తెలుగు ఫాంట్స్ మనం తెలుగు పైన వర్కింగ్ అనేది చేయలేదు కదా. సో ఇదే మనకు ఫస్ట్ వీడియో తమ్నైల్ డిజైనింగ్ పైన. ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే న్యూ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంటుంది మనకు. సో మనకు రెగ్యులర్ గా 1920 1080 అనేది హై రెజల్యూషన్స్ లో తమ్నైల్ డిజైన్ చేయడానికి యూజ్ అనేది అవుతుంటుంది. అండ్ 1280 720లో సో కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ప్రొవైడ్ అవుతుంది కాబట్టి మనం సో దాని తర్వాత సైజ్ 1920 1080 పిక్సెల్స్ అండ్ 150 రెజల్యూషన్ పిక్సెల్ బై ఇంచ్ RGB కలర్ మోడ్. మనం ప్రింటింగ్ అయితే CMYK అండ్ సో డిజిటల్ మీడియాస్కి అయితే RGB కలర్. సో ఇక్కడ కలర్ ప్రొఫైల్ డోంట్ కలర్ మేనేజ్ అండ్ స్క్వేర్ పిక్సెల్స్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ టైం మీరు సో దీన్ని ఫ్రీక్వెంట్ గా టైప్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి డిఫికల్ట్ గా ఉంటాయి. సో ఇక్కడ పిక్సెల్స్ ఉండాలి. సో ఇంచెస్ ఆర్ సెంటీమీటర్స్ పెడితే మనకు ఓపెన్ అవ్వదు ఫైల్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ బటన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్. సో సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అండ్ ప్రీసెట్ నేమ్ thumbnail సైజ్ క్లిక్ ఆన్ సేవ్ ప్రీసెట్. సో ఇక్కడ thumbnail సైజ్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ టైం మీరు క్రియేట్ చేసేటప్పుడు రీసెంట్ లోకి వెళ్ళి ఇక్కడ సేవ్డ్ లేఅవుట్ అనేది కనిపిస్తుంది కదా, సేవ్డ్ లేఅవుట్ లో ఇక్కడ నేను thumbnail సైజ్ అనేది యాడ్ చేశాను కదా, జస్ట్ క్లిక్ చేయగానే సో ఇది ప్రీసెట్. సో ప్రీసెట్ లో మనకు ఆల్రెడీ ఫిక్స్ చేసిన సైజెస్ మొత్తం యాడ్ అయిపోతుంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో ఫస్ట్ మనకు ఫోటోషాప్ ఓపెన్ అయినప్పుడు సో ఏదైనా మీరు చేంజెస్ వల్ల ఏదైనా సో ఇక్కడ లేయర్ విండో అనేది సో జస్ట్ క్లోజ్ క్లిక్ చేస్తే క్లోజ్ అనేది అయిపోతుంది. సో ఇలా ఏదైనా విండో ఆర్ నోటిఫికేషన్ బాక్స్ ఏదైతే క్లోజ్ అనేది అయిందో ఫస్ట్ మీకు విండోస్లోకి వెళ్ళి
వర్క్ స్పేస్ని ఎసెన్షియల్ డిఫాల్ట్. సో మీరు ఫోటోగ్రఫీ రిలేటెడ్లో వర్క్ చేస్తే సో ఫోటోగ్రఫీలో ఉన్న ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీకు పెయింటింగ్ రిలేటెడ్ చేస్తే పెయింటింగ్. సో మీరు గ్రాఫిక్ డిజైన్ చేసేటప్పుడు లైక్ సోషల్ మీడియా పోస్టర్స్, బిజినెస్ ఫ్లైయర్ చేసేటప్పుడు సో ఇది యూజ్ అవుతుంది. అండ్ 3D రిలేటెడ్లో మనకి ఎక్కువ యూజింగ్ అనేది ఉండదు ఇందులో. అండ్ మోషన్ గ్రాఫిక్స్ రిలేటెడ్లో కూడా ఉండదు. సో ప్రతి ఆప్షన్ మీకు ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ విజిబుల్ అవ్వాలనుకుంటే ఎసెన్షియల్ డిఫాల్ట్ అండ్ ఎసెన్షియల్ డిఫాల్ట్ క్లిక్ చేయగానే మనకు అన్ని టూల్స్ అనేది విజిబుల్ అవ్వదు. సో రీసెట్ ఎసెన్షియల్ క్లిక్ చేస్తే సో మనకి ఫోటోషాప్ వాళ్ళు డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసిన వర్క్ స్పేస్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అనేది అవుతుంటుంది. సో ఇది వర్క్ స్పేస్ మనకు. సో ఇందులోకి ఇమేజెస్ అనేది ఇంపోర్ట్ అనేది చేద్దాం. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజెస్ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ 2 ఇమేజెస్ అనేది మనకు ఇంపోర్ట్ అనేది అవుతుంటారు. సో ఇమేజెస్ ని ఇంపోర్ట్ అనేది చేసినప్పుడు సో మనం వర్క్ చేసేటప్పుడు సో ఎవరైనా మినిమం సో ఇక్కడ మీకు డౌన్ లో స్క్రోల్ లెఫ్ట్ డౌన్ కంప్లీట్ గా సో స్క్రీన్ అనేది విజిబుల్ అవుతుంది కదా, జూమ్ లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 66% జూమ్ లో ఉంది. సో మనం వర్క్ చేసేటప్పుడు క్లయింట్ కి క్లయింట్ కి ఎలా అయితే మనం క్వాలిటీ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తామో సో అదే సైజెస్ లో ఎక్కువ మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేది చూసేవి మొబైల్లోనే యూట్యూబ్ వీడియోస్ అనేది ప్లే అనేది అవుతుంటాం. సో మొబైల్లో మనకి ఇంత సైజులో కనిపిస్తుంటుందా, ఈ సైజ్ లో మనకు ఇప్పుడు మీరు ల్యాప్టాప్ లో చూస్తుంటే ల్యాప్టాప్ లో ఉన్న సైజ్ స్క్రీన్ లో కనిపిస్తుంటుందా? సో కనిపించదు. సో ఇక్కడ 66% నుండి కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే కీబోర్డ్ లో సో ఒక 16% లో మనకు 16 ఇంకా 12% లోనే ప్రివ్యూ అనేది కనిపిస్తుంటది. సో ఈ 12% ప్రివ్యూలో మీరు పెట్టే టైటిల్స్ అండ్ టెక్స్ట్ విజిబుల్ అవుతుందా అండ్ ఫొటోస్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వర్క్ అనేది చేయాలి. సో ఒక ఆడియన్స్ ఒక వ్యూయర్ మనకు ఎలా అయితే చూస్తారో సో వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి మనం డిజైన్ అనేది చేయాలి. సో అప్పుడే మనకు క్వాలిటీ అవుట్పుట్ అనేది జనరేట్ అనేది అవుతుంటది అండ్ దాని నుండి వాళ్ళకి వ్యూస్ అనేది వస్తుంటది. సో అలానే మనం డిజైన్ అనేది చేయాలి. సో ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ అనేది అప్లై అనేది చేశారు. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అనేది అప్లై అనేది చేశాను. సో ఇలా ఒక thumbnails ఒక టెక్స్ట్ అనేది అప్లై చేస్తాను. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. నేను ఫుల్ స్క్రీన్ జూమ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లోనే జూమ్ క్లాసెస్ అనేది అటెండ్ అండ్ వీడియోస్ అనేది చూడండి. సో ఇక్కడ పర్ఫెక్ట్ గా టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సో మనకు ఒక వ్యూయర్ సో ఆల్రెడీ వీడియో అనేది thumbnail అనేది అప్లోడ్ అనేది చేసుకున్న తర్వాత సో వాళ్ళకి ఈ సైజ్ లో ప్రివ్యూ అనేది కనిపించింది. సో వాళ్ళకి ఒక 12% సైజ్ లో కనిపిస్తుంటుంది. 12% సైజ్ లోకి వెళ్ళేసరికి ఈ టెక్స్ట్ సైజ్ అనేది కంప్లీట్ గా స్మాల్ అనేది అయిపోయింది అండ్ విజిబుల్ రావట్లేదు. సో అలాంటప్పుడు మనం టెక్స్ట్ సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. సో మెయిన్ గా మనకు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మెయిన్ ప్రియారిటీలో thumbnail ఆ వీడియోని ఓపెన్ చేసేది. సో thumbnail పైన టెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో టెక్స్ట్ ని చూసే సో యాజ్ ఏ వ్యూయర్షిప్ గా మీరు ఒక వ్యూయర్ గా సో ఏదైనా వీడియో యూట్యూబ్ లో ఓపెన్ చేయాలంటే టైటిల్స్ పైనే చూసి మనకు ఓపెన్ అనేది చేస్తుంటారు. సో ఎవరు ఈ ఇమేజ్ రిలేటెడ్ లో ఉండవు. సో అందుకే ఒక 20-30% వరకు కంప్లీట్ గా టైటిల్స్ మనకు టాప్ లో విజిబుల్ అవుతుంటాయి. డౌన్ లో అయినా అప్లై అయినా చేసుకోవచ్చు, టాప్ లో అయినా అప్లై అయినా చేసుకోవచ్చు. సో ఎక్కువ టైటిల్స్ కి ప్రియారిటీ అనేది వస్తుంటుంది. సో ఇక్కడ చూస్తే మనకు ఎక్కువ టైటిల్ విజిబుల్ అవుతుంది. చెన్నైలో వ్యాపారం చూపిస్తారండి అని చెప్పేసి టాప్ లో మనకు ఒక 20% వరకు టైటిల్ ఉంటుంది. సో ఎనీ టెక్స్ట్ లో చూస్తే సో మెయిన్ టైటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం. సో తర్వాత డిజైన్ అండ్ తర్వాత ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకు లో% జూమ్ లో వెళ్ళినప్పుడు సో ఇవన్నీ మనకు థియరీగా మనం వర్కింగ్ అనేది చేసినప్పుడు మనకు ఒక క్వాలిటీ అండ్ ప్రొఫెషనల్ అవుట్పుట్ అనేది జనరేట్ అనేది అవుతుంటుంది.
సో ఇక్కడ లాంగ్ లో ఉన్నప్పుడు ఇమేజ్ లో పర్సన్ ఎవరో మనకు విజిబుల్ అని అవ్వట్లేదు. సో మెయిన్ గా ఫస్ట్ టైటిల్, సెకండ్ లో మనకు ఈ పర్సన్ వీడియో చూసి వీళ్ళ సబ్స్క్రైబర్స్ అండ్ వీళ్ళ రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఫాలోవర్స్ అనేది వీళ్ళ ఫేస్ ని చూసి కూడా ఓపెన్ చేస్తుంటారు సెకండ్ పర్సన్ లో. సో అలాంటప్పుడు మనం కంట్రోల్ నెక్స్ట్ ఫేస్ అనేది కనిపించారు. సో ఫేస్ ఇక్కడ లాంగ్ లో ఉన్నప్పుడు మనకు ఫేస్ అనేది విజిబుల్ అని అవ్వదు. సో అలాంటప్పుడు కంట్రోల్ టీ యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవాలి. సో ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు మనకు ఫేస్ అనేది క్లోజ్అప్ లో ఉంటే విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇది అన్వాంటెడ్ ఏరియా. సో ఇది మనం యాడ్ చేయకపోయినా మనకు ఇంపార్టెంట్ అనేది లేదు. సో ఇదంతా అన్వాంటెడ్ ఏరియా. సో ఈ అన్వాంటెడ్ ఏరియాని కూడా మనం రిమూవ్ అనేది చేయాలి కంట్రోల్ టీతో. సో డౌన్ కి లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఈ పాయింట్ ని డౌన్ కి స్క్రోల్ చేస్తే ఇలా జూమ్ ఇన్ అవుతుంటాం. సో మనం ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న మనకు ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. సో అప్పుడు మనకు ఇమేజ్ అనేది క్లోజ్అప్ లో కనిపిస్తుంటది అండ్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఉన్నారో సో వాళ్ళ ఫేస్ ని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది మనకు. సో నెక్స్ట్ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇమేజ్ అలైన్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో 2 ఇమేజెస్ మనకు యూజ్ అనేది అవుతుంటుంది తమిళ డిజైన్స్ కి. సో 2 కన్నా ఎక్కువ అప్లై అనేది చేసుకుంటే మనకు క్లమ్జీగా అవుతుంటుంది. నంబర్ ఆఫ్ ఇమేజెస్ కాకుండా 2 మెయిన్ ఇమేజెస్ ఏదైతే ఉందో సో మెయిన్ ఇమేజెస్ ని మనం యాడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ ని కంట్రోల్ టీతో సో ఈ ఇమేజ్ ని కూడా క్లోజ్ అప్. సో ఇక్కడ నేను వేవ్స్ అనేది మ్యాచ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో 1 by 1. సో ఇక్కడ వేవ్స్ అనేది డౌన్ ఉంది. సో ఇక్కడ వేవ్స్ అనేది సో ఎక్కడైతే టాప్ కనే ఉంది. సో ఈ రెండింటిని మ్యాచ్ అనేది చేస్తూ మనకు బ్లెండింగ్ అనేది పర్ఫెక్ట్ గా యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలా బ్లెండ్ అనేది చేసినప్పుడు ఒక ఇమేజ్ పైన ఒక ఇమేజ్ ఓవర్ ల్యాప్ చేసుకుంటే మనకు మాస్కింగ్ తోటి 2 ఇమేజెస్ ని బ్లెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ర్యాండమ్ గా అప్లై చేస్తే సో ఇక్కడ సో సి ఇక్కడ వరకు ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఇలా ఉంది. సో 2 బ్లెండ్ అనేది అవ్వట్లేదు 2 ఇమేజెస్. సో అలాంటప్పుడు నేను ఈక్వల్ గా యాడ్ అనేది చేస్తున్నాను. సో ఈక్వల్ గా యాడ్ చేసినప్పుడు సో టాప్ లో అప్లై అనేది చేయండి సెకండ్ ఇమేజ్ ని. సో టాప్ లో అప్లై చేసిన తర్వాత ఇమేజ్ ని ఓవర్లాప్. సో ఇక్కడ వరకు ఉంది కదా. సో కొంచెం ఇమేజ్ ని సో ఒపాసిటీ డిగ్రీ చేస్తే మీకు విజిబుల్ అని అవుతుంటది. సో ఇక్కడ వరకు అప్లై అనేది చేయండి. సో దీన్ని మనం బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు 2 ఇమేజెస్ ని. అండ్ కంట్రోల్ టీ తో లెఫ్ట్ సైడ్ కి ఎక్స్టెండ్ అగైన్ మూవ్ డౌన్. ఇక్కడ వరకు నేను ఎక్స్ట్రా యాడింగ్ అనేది చేశాను. సో అప్పుడే మనకు ఇమేజ్ ని బ్లెండ్ చేసుకోవడానికి యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా క్లోజ్అప్ లోకి ఇమేజ్ అప్లై అనేది చేసుకోవాలనుకున్నా సో ఇంకా ఇమేజ్ ని కూడా క్లోజ్అప్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అండ్ నెక్స్ట్ ఇమేజ్ ని కూడా కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్ అండ్ మూవ్ టు టాప్. ఇలా 2 ఇమేజెస్ ని మనం బ్లెండింగ్ అనేది చేస్తున్నాం. కంట్రోల్ టీ అండ్ ఒపాసిటీ ఇంక్రీజ్. ఇప్పుడు 2 ఇమేజెస్ సైడ్ బై సైడ్ యాడింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ అన్వాంటెడ్ పర్సన్ ఉన్నారు. సో వితౌట్ పర్మిషన్ మనం ఎవరిని అన్వాంటెడ్ పర్సన్స్ మన thumbnails లో యూజింగ్ అనేది చేయలేదు. సో ఇది అన్వాంటెడ్ పర్సన్. సో వీళ్ళని మనం రిమూవ్ అనేది చేయాలి. సో రిమూవ్ చేస్తే మనకు అండ్ డిజైన్ కూడా క్లారిటీగా ఉంటుంది. సో ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఇలాంటి ఇమేజెస్ ని మనం రిమూవ్ అనేది చేయాలనుకుంటే సో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంటే మనం ఇమేజ్ పైన ఎలాంటి చేంజెస్ అనేది చేయడానికి యూజింగ్ అనేది ఉండదు. సో ఇది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్. ఇక్కడ లాక్ లో ఉంటుంది మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంది. స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంటే మనం thumbnail పైన ఎలాంటి చేంజెస్ అనేది చేయలేము మనకు. సో ఏదైనా పర్సన్ ఆబ్జెక్ట్ ని రిమూవ్ అనేది చేసుకోవాలనుకున్నా చేంజ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో కంట్రోల్ అండ్ లెఫ్ట్ క్లిక్ తో సో దీన్ని డౌన్ కి అండ్ టాప్ కి మూవ్ అనేది చేసుకోవచ్చు. రైట్ క్లిక్ అండ్ రాస్టరైజ్ ఇమేజ్ లేయర్ పైన రైట్ క్లిక్ ఇస్తే రాస్టరైజ్ లేయర్ అనే ఆప్షన్ వస్తుంటది. క్లిక్ ఆన్ రాస్టరైజ్ లేయర్. నార్మల్ లేయర్ నుండి
స్మార్ట్ ఆబ్జెక్ట్ నుండి నార్మల్ లేయర్లోకి కన్వర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఎనీ సెలెక్షన్ టూల్. సో ఇక్కడ మనకు లాసర్ టూల్ అనేది ఉంటుంది స్టార్టింగ్ లో. సో లాసర్ టూల్ ని సెలెక్షన్ చేసుకొని, సో ఎక్కడైతే పర్సన్ అని ఉన్నారో, సో పర్సన్ వరకు లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా డ్రా చేస్తే 1 క్లిక్ తోటి మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సెలెక్షన్ అనేది కంప్లీట్ గా అయిపోయింది. రైట్ క్లిక్ అండ్ కంటెంట్ అవేర్ ఫిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో సెలెక్షన్ లో మిడిల్ లోనే మనకు రైట్ క్లిక్ చేస్తే కంటెంట్ అవేర్ ఫిల్. సో లేయర్ అనేది సెలెక్ట్ లో ఉండాలి అండ్ నార్మల్ లేయర్ లో ఉండాలి. కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉండాలి. కంటెంట్ అవేర్ ఫిల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ పర్సన్, ఇది సెలెక్షన్ ఏరియా, ఇక్కడ అవుట్పుట్. సో ప్రివ్యూ మనకి ఎలా అయితే కనిపిస్తుందో, సో ఇక్కడ ప్రివ్యూ అనేది విజిబుల్ అవుతుంది కదా. పర్సన్ అనేది కంప్లీట్ గా జస్ట్ 1 క్లిక్ తోటే ఫ్యూ సెకండ్స్ లో 20-30 సెకండ్స్ తోనే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పర్సన్ ని ఏ అనేది రిమూవ్ అనేది చేసింది ఫోటోషాప్ లో. సో బిఫోర్ మనకు సాఫ్ట్వేర్స్ లో లాస్ట్ ఇయర్ బ్యాక్ సాఫ్ట్వేర్స్ లో ఈ ఒక్క పర్సన్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ 5 to 10 minutes అనేది స్టాంపింగ్ టూల్ తో వర్క్ చేసుకున్నా, సో అంత పర్ఫెక్ట్ గా మనకు యాక్యురేట్ గా డిలీట్ అనేది అయ్యేది కాదు. సో ఇప్పుడు జస్ట్ 1 క్లిక్ తోటి మనం 10-15 సెకండ్స్ లోనే రిమూవ్ అనేది చేస్తున్నాం. సో క్లిక్ ఆన్ అప్లై అండ్ ఓకే. సో ఇది మనకు చాలా టైం సేవ్ అనేది అవుతుంది. ఒరిజినల్ గా మనకు రిమూవ్ అయ్యింది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బిఫోర్ మనకు లాస్ట్ సాఫ్ట్వేర్ లో మనం రిమూవ్ చేసిన, సో ఏదో ఒక మనం అక్కడ ప్యాచ్ లాగా ఆల్రెడీ వర్క్ చేశారు, ఏదో ఆబ్జెక్ట్ ని రిమూవ్ అనేది చేశారు అనేది మనకు క్లియర్ గా విజిబుల్ ఉన్నది. సో ఇప్పుడు న్యూ టూల్స్, న్యూ వర్షన్స్ లో, సో 2023, 2024, 2025 వర్షన్స్ లో మనకు ఈ ఆప్షన్ అనేది మనకు యాడింగ్ అనేది చేస్తారు. సో జస్ట్ 1 క్లిక్ తోటే రిమూవ్ అనేది అయిపోయింది. అండ్ టాప్ లో, సో ఇక్కడ వరకు స్కై అనేది ఉంది అండ్ మనం టెక్స్ట్ ని అప్లై అనేది చేసుకోవాలనుకుంటే అవుట్డోర్ రిలేటెడ్ లో ఏదైనా థంబ్నెయిల్స్ అనేది డిజైన్ అనేది చేసినప్పుడు, సో వాటికి స్కై బ్యాక్గ్రౌండ్స్ అనేది అప్లై అనేది చేస్తాం. అవుట్డోర్ రిలేటెడ్ లో, ఎనీ ట్రావెల్ రిలేటెడ్ లో, సో ఉన్న థంబ్నెయిల్స్ కంప్లీట్ గా ఇమేజెస్ ని అవుట్డోర్ లో షూట్ చేసినప్పుడు, సో వాటికి స్కై రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది నేచర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు, సో నేచర్ బ్యాక్గ్రౌండ్స్ కి స్కై రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ పైన మనం టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసినప్పుడే మనకు సో ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది. సో ఆల్రెడీ ఇండోర్ లో షూట్ చేసిన బ్లాక్స్ రిలేటెడ్ లో అయితే మనం గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ ని అప్లై అనేది చేసుకొని ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ ని అప్లై చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇండోర్ లో షూట్ చేసిన ఇమేజెస్ పైన ఇలా వర్క్ చేయాలి నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటుంది మనకు. సో దీనికి మనం స్కై బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అనేది చేయాలి. సో ఇక్కడ స్కై బ్యాక్గ్రౌండ్ ని అప్లై అనేది చేసేటప్పుడు, సో ఇక్కడ వరకు స్కై అనేది ఉంది అండ్ ఇక్కడ స్కై అనేది విజిబుల్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకు బోర్డ్ అనేది, సో టాప్ లో ఉన్న ఎక్స్ట్రా ఏరియాని విజిబుల్ అనేది రిమూవ్ అనేది చేస్తే, సో ఇక్కడ ఉన్న స్కైని మనం ఇక్కడ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దానికోసం మనం సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేద్దాం యూజింగ్ పెన్ టూల్. సో జస్ట్ సెలెక్ట్ పెన్ టూల్ అండ్ నెక్స్ట్ కంట్రోల్+ జూమ్ ఇన్. ర్యాండమ్ గా, సో ఇమేజెస్ అయితేనే మనం పర్ఫెక్ట్ గా ఎడ్జ్ టు ఎడ్జ్ సెలెక్షన్ చేయాలి. సో ఇక్కడ డ్రా అనేది చేసేటప్పుడు నాకు పాత్ కాకుండా ఒక షేప్ అనేది డ్రా అనేది అవుతుంది. సో ఆ షేప్ లో సో ఇక్కడ పాత్ కాకుండా ఒక షేప్ అనేది డ్రా అనేది అవుతుంది. సో ఈ షేప్ ని క్లోజ్ చేసి షేప్ ని డిలీట్ చేసేయండి అండ్ షేప్స్ ని డ్రా చేసుకోవచ్చు అని మనం లాస్ట్ క్లాస్ లో చూసాం కదా. సో బిజినెస్ లేయర్స్ ని, షేప్స్ ని, యారోస్ ని డ్రా చేసుకోవడానికి పాత్ లో 2 ఆప్షన్స్ అనేది ఉంది. సో పెన్ టూల్ ని సెలెక్షన్ చేసిన తర్వాత, సో ఇక్కడ షేప్ నుండి బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే పాత్ ఆప్షన్ ని సెలెక్షన్ చేసుకోవాలి. ఎనీ షేప్స్ ని డ్రా చేసుకోవాలనుకుంటే షేప్ ఆప్షన్. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాను కాబట్టి పాత్ ఆప్షన్ ని చూస్ అని చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎలాంటి షేప్ అనేది డ్రా అనేది, సో ర్యాండమ్ గా జిగ్ జాగ్ గా ఇక్కడ కూడా ర్యాండమ్ గా డ్రా చేయండి. యాక్యురేట్ గా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ మౌంటైన్స్ అనేది సో జిగ్ జాగ్ గా ఉన్నాయి కదా.
సో స్కై అనేది విజిబుల్ అవ్వకుండా ర్యాండమ్ గా అప్లై అనేది చేయాలి. సో ఇక్కడ నేను కంప్లీట్ గా షార్ప్ గా స్ట్రైట్ గా కాకుండా, సో మౌంటైన్స్ అనేది మనకు కంప్లీట్ గా స్ట్రైట్ గా ఉండవు కదా, సో ఎడ్జ్ రిలేటెడ్ లో, సో ఫ్లోప్ రిలేటెడ్ లో యాడింగ్ అనేది చేస్తుంది. సరే స్ట్రైట్ గా యాడ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ గా ఉండదు. సో జస్ట్ డౌన్ ఫాల్ గా యాడింగ్ అనేది చేస్తున్నాను. సో ఎక్కడైతే పాత్ అనేది స్టార్ట్ అనేది అయిందో, సో పాత్ రిలేటెడ్ లో అవుట్ సైడ్ నుండి కూడా మనం సెలెక్షన్ అనేది తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ లేయర్ లో యాడ్. సో ఫస్ట్ ఎక్కడైతే మనకు స్టార్టింగ్ పాత్ అనేది ఉందో, సో ఆ పాత్ పైన క్లిక్ చేయగానే సర్కిల్ ఐకాన్ అనేది విజిబుల్ అవుతుంటది. సో సర్కిల్ పైన క్లిక్ చేయగానే పాత్ అనేది కంప్లీట్ అని అవుతుంటుంది. సో ఈ పాత్ ని మనం సెలెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఎంటర్ నోట్ చేసుకోండి. పాత్ ని మనం సెలెక్షన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే సెలెక్షన్ అనేది యాడ్ అనేది అయిపోయింది. సో ఈ సెలెక్షన్ ని బ్యాక్గ్రౌండ్ పైన రిమూవ్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో లేయర్ విండోలో ఎఫెక్ట్ సింబల్ పక్కన లేయర్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయినప్పుడు సో మెయిన్ గా చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంటుంది. సో మెయిన్ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మనకు అన్వాంటెడ్ ఏదైతే రిమూవ్ అనేది చేయాలనుకుంటున్నామో సో ఆ ఆబ్జెక్ట్ అనేది అలానే ఉంది. సో ఎందుకంటే మనం ఇన్వర్స్ టాప్ నుండి సెలెక్షన్ అనేది చేస్తాం. సో మనకి ఎలా సెలెక్షన్ చేసినా నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇమేజ్ లో ఉండి సో ఇన్వర్స్ సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా, సో లేయర్ పైన క్లిక్ చేస్తుంటే కలర్స్ అనేది ఇన్వర్ట్ అనేది అవుతుంటాం అది డిఫరెంట్ కలర్స్ కి. సో అగైన్ కంట్రోల్ అయ్యి మళ్ళీ నార్మల్ లోకి యాడ్ అనేది అవుతుంటది. సో ఇమేజ్ లో సెలెక్షన్ కాకుండా లేయర్ మాస్క్ పైన సెలెక్షన్ చేసి కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే సో మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో రివర్స్ సెలెక్షన్ చేసుకోవడానికి షార్ట్ నోట్ చేసుకోండి కంట్రోల్ ఐ. సో మనం పెన్ టూల్ తర్వాత డ్రా చేసినప్పుడు అయితే ఈ ప్రాబ్లం వస్తుంటుంది. కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే స్విచ్ అని అవుతుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న స్కై, సో ఇప్పుడు మనకి ఇక్కడ సో మౌంటైన్ వెనకాల స్కై అనేది ఉంటే సో ఇక్కడ ఉన్న స్కై మనకు మౌంటైన్ వెనకాల కూడా విజిబుల్ అవుతుంటుంది. సో ఏదైనా ఫిల్టర్ అన్వాంటెడ్ గా ఉంటే డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇన్వర్ట్ ఉంది కదా, సో డిలీట్ స్మార్ట్ ఫిల్టర్ రైట్ క్లిక్ కూడా డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో దీనికోసం మనం వేరే డిఫరెంట్ స్కై కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ స్కై క్లౌడ్స్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోతే సో మనం pixabay.com నుండి స్కై బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేసి మనకు నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ నుండి. ఇప్పుడు ఫ్రీ పిక్ లో అవైలబుల్ ఉంది కదా, సో అన్స్ప్లాష్. సో ఇక్కడ ఉన్న స్కై ని అప్లై అనేది చేసుకోవచ్చు, బట్ డిఫరెంట్ అనేది ఉంటుంది. You can download free and show in folder and drag it up to Photoshop and move down. సో ఇలా బ్యాక్గ్రౌండ్స్ లో మనం డిఫరెంట్ స్కై ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. ఈ స్కై ని కూడా డ్రా అనేది చేసి బ్రష్ టు సాఫ్ట్ ఆన్ బ్రష్. పర్ఫెక్ట్ గా లేకపోతే ఈ స్కై ని కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ చే కాపీ అండ్ ఇలా మనం టూ స్కైస్ ని మనం బ్లెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ఉంటే సో ఇక్కడ ఎడ్జెస్ ఎక్కడైతే కనిపిస్తుందో సో మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని బ్రష్ టూల్ తో కలర్ బ్లాక్ చూస్ చేసుకుని ఇమేజెస్ ని కూడా మనం బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా టూ స్కైస్ ని మనం బ్లెండ్ అనేది చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. సో ఇలా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న స్కై ని పర్ఫెక్ట్ గానే ఉంటే సో దాన్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న స్కై మనకు రియలిస్టిక్ గా పర్ఫెక్ట్ గానే ఉంది కదా, సో దాన్ని మనం బ్లెండ్ అనేది చేద్దాం. ఇక్కడ ఉన్న స్కై పర్ఫెక్ట్ గానే ఉంది. సేమ్ స్కై ని ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని ఇమేజ్ వేరు అండ్ మాస్క్ డిఫరెంట్.
సో ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనకు రెక్టాంగిల్ టూల్, సో టాప్ లో మీకు రెక్టాంగిల్ టూల్ అనేది కనిపిస్తుంటుంది. రెక్టాంగిల్ మార్కెట్ టూల్ అండ్ సో ఇక్కడ వరకు ఏదైతే స్కై అనేది ఉందో సో ఆ స్కై వరకు సెలెక్ట్ అండ్ కంట్రోల్ జే క్లిక్ చేస్తే మనం ఏదైతే సెలెక్ట్ అనేది చేస్తామో ఆ ఏరియా ఇంకొక కాపీ లాగా క్రియేట్ అనేది అవుతుంది. కంప్లీట్ ఎడ్జ్ నుండి సెలెక్షన్ చేయండి ఇక్కడ వరకు, కంట్రోల్ జే. సో కంట్రోల్ జే క్లిక్ చేయగానే సో ఇంకొక కాపీ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నేను హైడ్ చేసాను లేయర్స్. సో ఒక సింగిల్ కాపీ లాగా క్రియేట్ అనేది అయింది. సో దాన్ని ఇక్కడ వరకు మూవ్ అనేది చేసుకోవచ్చు అండ్ మూవ్ డౌన్. సో సేమ్ స్కై అండ్ ఇంక్రీజ్. సో మనకు స్కై ఎక్కడైతే పర్ఫెక్ట్ గా ఉందో సో ఆ ప్లేస్ లో కంట్రోల్ టీ తో మూవ్ చేసుకొని సో మనకు నచ్చిన ప్లేస్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు విడ్త్ అనేది ఎక్కువ ఉంది కదా, సో ఇక్కడ క్లౌడ్స్ ఎక్కడైతే పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ అగైన్ టూ ఇమేజెస్ లో మనకు కంప్లీట్ గా బ్లెండ్ చేసిన టూ ఇమేజెస్ లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. సో ఆ డిఫరెన్స్ కనిపించకుండా ఉండాలంటే సో మాస్క్ ని మెయిన్ టాప్ లో ఉన్న ఓవర్ ల్యాప్ ఇమేజ్ ఏదైతే ఉందో సో ఆ ఓవర్ ల్యాప్ ఇమేజ్ ని మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని బ్రష్ టూల్ లోకి వెళ్ళి సో బి క్లిక్ చేస్తే బ్రష్ టూల్ ఆప్షన్. అండ్ సో ఇఫ్ మీకు బ్రష్ టూల్ లో సో ఇక్కడున్న బ్రష్ సైజ్ ఏదైతే కనిపించట్లేదో క్యాప్స్ లాక్ ఆన్ ఆఫ్ చేసుకుంటే మీకు ఈ బ్రష్ సైజ్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ లాగా కనిపిస్తుంది బ్రష్. సో ఎంత సైజ్ వరకు ఉంది అండ్ సర్కిల్ రిలేటెడ్ లో బ్రష్ అనేది విజిబుల్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు క్యాప్స్ లాక్ ఆన్ ఆఫ్ చేసుకుంటే సో ఇక్కడ మీరు హైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ప్లస్ విజిబుల్ గా అండ్ స్మాల్ ఐకన్ లో కనిపించాలనుకుంటే క్యాప్స్ లాక్ అనేది ఆన్ చేసుకుంటే సో ఇలా స్మాల్ గా కనిపిస్తుంటది. సో మనకు బ్రష్ ఎంత సైజ్ వరకు విజిబుల్ అవ్వాలనుకుంటే క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకుంటే ఇలా బ్రష్ ఐకాన్ కూడా మనకు కనిపిస్తుంటది. అండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ తో ఇక్కడ ఉన్న ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ తో మనం సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా షార్ట్కట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో లిటిల్ బిట్ ఇంక్రీజ్ అనేది చేసుకొని సో ఎక్కడైతే స్కై అనేది ఉందో ఎడ్జ్ రిలేటెడ్ లో ఎరేజ్ అనేది చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇమేజ్ పైన బ్లెండింగ్ అనేది అవుతుంది. సో ఇలా డ్రా చేస్తుంటే ఆటోమేటిక్ గా బ్లెండ్ అనేది అవుతుంది. సో అది ఓవర్ ల్యాప్. సో దానిపైన ఒక 50% వరకు 20% వరకు అప్లై అనేది అవ్వాలి. అప్పుడే మనకు ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ గా బ్లెండ్ అనేది అవుతుంది. సో అది బ్లాక్ లో ఉన్నప్పుడే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో ఇక్కడ అన్వాంటెడ్ గా సో అగైన్ రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇది రిమూవ్ అయిందని మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్ గా కలర్ స్విచ్ ఎక్స్ క్లిక్ చేస్తుంటే కలర్ అనేది స్విచ్ అనేది అవుతుంటుంది వైట్ ఫర్ యాడ్. సో మళ్ళీ యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు టూ ఇమేజెస్ అనేది బ్లెండింగ్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ బ్లెండింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది. అండ్ ఈ బోట్ ని కూడా మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకే బోట్ అనేది ఉంది కదా, సో ఈ బోట్ ని కూడా మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో దాన్ని కూడా ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ బోట్ ని సేమ్ ఎక్స్టెండ్ అనేది కంప్లీట్ అనేది చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్స్ లో ఫర్దర్ గా సో వన్స్ బోట్ ఎక్స్టెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ ని ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. సో సేమ్ కాపీ ఇమేజ్ ని కంట్రోల్ చేతో కాపీ అండ్ మూవ్ టు ఫార్వర్డ్. సో టాప్ లోకి యాడ్ అనేది చేసుకోండి. సో దీన్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఎక్కడైతే అన్వెంటెడ్ గా మనకు అగైన్ బ్లెండింగ్ అనేది యాడ్ అయిందో సో ఆ ఏరియాని మాస్క్ టూల్ తో రిమూవ్. ఇక్కడ వరకు అగైన్ బ్లెండింగ్ అనేది యాడ్ అయింది కదా. సో ఈ బోట్ ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలనుకుంటే మనం ఈజీగా సింపుల్ వేలో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు యాడింగ్ అనేది చేసుకోవాలనుకుంటే జస్ట్ సో నెక్స్ట్ బోట్ ఇక్కడ వరకు సేమ్ ఏరియా అనేది కంటిన్యూ అనేది అవుతుంటుంది.
సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి స్పేస్ అనేది లేకపోతే సో ఇక్కడున్న ఏరియాని మనకు సేమ్ ఇలా కంటిన్యూ అనేది అవుతుంటుంది. సో దాన్ని మనం షేప్ క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వరకు కంటిన్యూ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఏదైతే బోట్ ఏరియా ఉందో ఆ బోట్ ఏరియా ఈ ప్లేసెస్ లో మనకు యాడ్ అనేది అవుతుంటుంది. సో అలా సేమ్ రిఫరెన్స్ ని జస్ట్ ఇమాజిన్ చేసుకొని ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలాంటి సోర్స్ అనేది లేనప్పుడు సో ఇక్కడ ఉన్న సోర్స్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న సో వుడ్ రిలేటెడ్ ఆర్ బోట్ రిలేటెడ్ ఉన్న ఏరియానే ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంటుంది. సో అలా ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం మనం సేమ్ ఏరియాని కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో సెలెక్ట్ లేయర్. సో ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ ని సెలెక్షన్ చేసుకోండి. సో ఇది యాక్చువల్ లేయర్. టాప్ లో యాడ్ అని చేశాను. అండ్ దీన్ని సో రైట్ క్లిక్, రాస్టరైజ్ లేయర్ అండ్ అగైన్ పెన్ టూల్ తో సెలెక్షన్ అనేది చేసుకోవాలి. అండ్ కంట్రోల్ ప్లస్ జూమ్. సో ఇక్కడ నుండి అండ్ ఇక్కడ వరకు సెలెక్షన్ అండ్ కంట్రోల్ ఎంటర్ సెలెక్షన్, కంట్రోల్ జే కాపీ. సో కాపీ అనేది క్రియేట్ అయిపోయింది. కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. సో టాప్ లో అప్లై, మూవ్ టు డౌన్, ఇలా ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు సేమ్ ఏరియాని. సో వీటిని కూడా కలర్ అడ్జస్ట్మెంట్స్ మనకు ఫర్దర్ గా ఎలా చేసుకోవాలని ఉంటుంది. సో ఇక్కడ కూడా అగైన్ ప్యాచ్ లాగా కనిపిస్తాం. ఎప్పుడైతే మనం ఇమేజెస్ ని బ్లెండ్ అనేది చేస్తామో సో అప్పుడే మనకు ఈ ప్యాచ్ రిలేటెడ్ లో కనిపిస్తుంటది. అలాంటప్పుడు ఎరేజర్ టూల్ ఆర్ మాస్కింగ్ టూల్ తో సాఫ్ట్ అండ్ బ్రష్ ని క్లిక్ చేసి జస్ట్ డ్రా చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకు 2 ఇమేజెస్ అనేది బ్లెండింగ్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా హెడింగ్ అనేది చేసుకోవచ్చు. ఫర్దర్ గా మనకు కలర్ గ్రేడ్ కూడా చేసుకోవాలని ఉంటుంది. సో కలర్ మ్యాచింగ్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. సో డార్క్నెస్ అండ్ లైట్నెస్. సో ఆల్రెడీ ఇక్కడ కలర్ వేరియేషన్ అని ఉంది. సో ఇంకా డార్క్నెస్ ని కావాలనుకుంటే ఫర్దర్ గా మనకి లెవెల్స్ అనేది యాడ్ అవుతుంటది. సో దానికి పక్కన ఏదైతే కలర్ ఉందో సో ఆ కలర్ కి మ్యాచ్ అయ్యేలా కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంత మ్యాండేటరీ అనేది కాదు, క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా ఏరియా ఏదైనా ఉంటే సో వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. సేమ్ లేయర్ ని కంట్రోల్ చేతితో కాపీ అండ్ ఎక్స్టెండ్ ఇక్కడ వరకు యాడింగ్ అనేది చేస్తే సరిపోతుంది. అండ్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ అండ్ సైజ్ ని కూడా మనం స్మాల్ గా సైజ్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా సో ఈ హోల్డ్స్ ని యాడ్ చేసుకొని స్మాల్ సైజ్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా అన్వాంటెడ్ ఏరియా ఎరేజ్ టూల్ తో రిమూవ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రా అన్వాంటెడ్ ఏరియా ఇక్కడ వరకు అన్వాంటెడ్ ఏరియా ఉంది కదా. సో ఎరేజర్ టూల్ తో రిమూవ్. సో స్మాల్ ఐకాన్స్ లాగా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఏరియా ఉందిగా. సో నెక్స్ట్ లేయర్ లో లేయర్ 2 అండ్ లేయర్ 1. సో దీన్ని మనం పెంటల్ తో సెలెక్షన్ చేసుకుని కూడా షార్ప్ గా ఎడ్జెస్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా షార్ప్ గా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏరియాని ఏదైతే ఉందో సేమ్ లేయర్స్ ఏరియాని యాడింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో లాసర్ టూల్ ని సెలెక్షన్ చేసుకుని సో ఆటోమేటిక్ గా ఏ టూల్స్ తో ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఏరియా వరకు సెలెక్షన్ అనేది చేసుకొని అండ్ రైట్ క్లిక్ కంటెంట్ అవర్ ఫిల్ క్లిక్ చేస్తే సో కొంతవరకు ఆటోమేటిక్ గా జనరేట్ అనేది అవుతుంటుంది. సో సేమ్ ఏరియా అప్లై క్లిక్ చేస్తే ఏరియా అనేది ఫిల్ అనేది అయిపోయింది. సో దాన్ని మనం క్లిక్ ఆన్ ఓకే. సో కొంత పర్సెంట్ వరకు మనకు యాడింగ్ అనేది అయిపోయింది ఏరియా అనేది. సో మిగతాది మనం యూజింగ్ స్టాంప్ టూల్ తో ఈ ఏరియాని ఫిల్లింగ్ అనేది చేసుకుందాం. సో దానికోసం క్లోన్ స్టాంప్ టూల్. సో ఆల్ క్లిక్ హోల్డ్ చేసుకొని సో ఇందులో మనకు అన్ని టూల్స్ అనేది కవర్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ సేమ్ ఏరియాని కాపీ పేస్ట్ ఆల్ క్లిక్ హోల్డ్ చేసుకోవాలి. సోర్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ ఉన్న ఏరియాని కూడా మనం మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక లైన్ అనేది ఉంది కదా. సేమ్ క్లోన్ స్టాంప్ టూల్ ని సెలెక్షన్ అనేది చేసుకున్న తర్వాత బ్రష్ టూల్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఆల్ క్లిక్ తో హోల్డ్
జస్ట్ క్లిక్ చేయగానే సేమ్ సోర్స్ అనేది యాడింగ్ అనేది అయిపోతుంది. సో మనం ఎక్కడైతే డ్రా అనేది చేసుకోవాలో సో ఆ ప్లేస్లో జస్ట్ ఇలా డ్రా చేస్తే ఆటోమేటిక్గా యాడింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఏరియాని సేమ్ కలర్స్ని కూడా మనం మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చు. సో యూజింగ్ బ్రష్ టూల్తో డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ ఉన్న ఇలా మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ నెక్స్ట్ ఇంకొక లేయర్ చూస్ చేసుకొని సో ఎక్స్ట్రా లేయర్ రిలేటెడ్లో సేమ్ లేయర్ని సో ఇక్కడ లేయర్ అని ఉంది కదా సేమ్ పర్సెంటేజ్ని మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే కంప్లీట్గా మనకి కాపీ పేస్ట్ వర్కే ఉంటుంది. కంట్రోల్ చే కాపీ అండ్ మూవ్ టు టాప్ లేయర్ రొటేషన్ సో యాడ్ సేమ్ లేయర్ని కాపీ అనేది చేసాం. సో ఎక్స్ట్రా అన్వాంటెడ్ లేయర్ని జస్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఎరేజర్ టూల్తో జస్ట్ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా యాడింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో దీన్ని మనం మ్యాట్ పెయింటింగ్ అనేది కూడా అంటారు. ఇలా చేసాని మ్యాట్ పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఎక్స్టెండ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో మనకు ఇదంతా వర్క్ చేయకుండా యాక్చువల్ ఫోటో అనేది సో ఇలా విజిబుల్ అని అవుతుంది. సో యాక్చువల్గా మనం అలైన్మెంట్ అనేది చేస్తే సో ఇలా విజిబుల్ అవుతుంది. సో దానికి మనకు క్లమ్జీగా ఉంది. సో ఐసిటిఆర్ అనేది ఉండదు. సో ఇలా క్లమ్జీగా డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ని సో అన్ప్రొఫెషనల్గా ఉంది. వన్స్ ఒకసారి దీన్ని మనం ప్రొఫెషనల్ వేలోకి తీసుకురావాలనుకుంటే దాన్ని అప్లై అనేది చేయాలి. సో ఇక్కడ ఒక గ్రూప్లో యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు ఒక రియలిస్టిక్ ఇమేజ్ లాగా మనం క్రియేట్ అనేది చేస్తాం యూజింగ్ సింపుల్ ఏఐ టూల్స్. మనకు ఆటో బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ అనేది చేసేవాడు దాంతో మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా మీకు డిఫికల్ట్గా ఉంది సో ఇక్కడ ఎలాంటి స్క్రిప్ట్ నాకు యాడ్ చేయడానికి రావట్లేదు అనుకుంటే సో కొన్నిసార్లు మనకు సో ఎంత వర్క్ చేసినా కొన్ని ప్యాచెస్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అవ్వదు. ఇమేజ్ పైన ఓవర్లాప్ అయితే ఎరేజ్ టూల్తో ఇవన్నీ రిమూవ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయడానికి రావట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఇలాంటి ఇమేజ్ అనేది బ్లెండ్ చేయడానికి రావట్లేదు అనుకున్నప్పుడు సో కొన్నిసార్లు ఇప్పుడు బ్లెండ్ చేస్తే యాడింగ్ అనేది చేయండి. సో ఇక్కడ మనకు పాసిబుల్ ఉంది కాబట్టి బ్లెండింగ్ అనేది చేస్తుంది. సో పాసిబుల్ అనేది లేకపోతే సో వాళ్ళదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో ఇంకా స్టిల్ ఇమేజెస్ అనేది ఉంటుంది కదా. సో స్టిల్ ఇమేజెస్ రిలేటెడ్గా ఇమేజ్ సో ఇంకొక డిఫరెంట్ ఫోటో తీసుకొని ఇక్కడ వరకు సెలెక్షన్ క్లిక్ ఆన్ యాడ్ మార్క్స్. సో ఇక్కడ మనకు పాసిబుల్ ఉంది క్రియేట్ చేయడానికి. సో నెక్స్ట్ ఇమేజెస్ లో ఇంకా డిఫరెంట్ గా ఉండి బ్లెండింగ్ అనేది రానప్పుడు సో జస్ట్ ఇంకొక ఇమేజ్ తీసుకొని అక్కడ ఏదైతే ఇమేజ్ అని ఉందో బ్యాక్గ్రౌండ్ లో బ్లెండింగ్ అనేది సో ఎంత పర్ఫెక్ట్ గా చేసినా యాడింగ్ అనేది అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఇఫ్ పాసిబుల్ అనేది లేకపోతే రైట్ క్లిక్ అండ్ బ్లెండింగ్ ఆప్షన్స్ సో ఒక స్ట్రోక్ ని అప్లై చేస్తే కంప్లీట్ గా మనకు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉందో అక్కడ విజిబుల్ అనేది అవ్వదు. సింపుల్ ఈజీగా ఇలా కూడా మనం ఇమేజెస్ ని బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. సో పాసిబుల్ అనేది లేకపోతే సో బ్యాక్గ్రౌండ్ లో అన్వాంటెడ్ ఉండి సో అది ఇంత క్రియేట్ చేస్తే మనకు రిమూవ్ అనేది అవ్వట్లేనప్పుడు సో ఇలా సింపుల్ వేలో ఒక ఇమేజ్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది డిజైన్ వైజ్ గా అండ్ లుక్ వైజ్ గా కూడా మనకు పర్ఫెక్ట్ గానే విజిబుల్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకోండి సార్. సో ఇమేజ్ ని అప్లై అనేది చేసినట్టు ఉంటుంది అండ్ డిజైన్ కూడా పర్ఫెక్ట్ గానే విజిబుల్ అవుతుంది. ఇవన్నీ ప్రాక్టీస్ అనేది చేస్తుంటే మీకు డిఫికల్ట్ ఇమేజెస్ పైన ఎలా వర్క్ చేసుకోవాలనే
ఐడియా కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు యాడ్ చేయకుండా సో ఈజీగానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఫైల్ ని సేమ్ ఫోల్డర్ లో పిహెచ్డి ఫైల్ గా సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు టెక్స్ట్ అనేది అప్లై అనేది చేయాలి. సో ఈ టెక్స్ట్ ని టైపింగ్ అనేది చేసుకునేటప్పుడు మీకు సో తెలుగు ఫాంట్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. బిఫోర్ మనం తెలుగు ఫాంట్స్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో తెలుగు ఫాంట్స్ కోసం మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తాం కదా. సో పీడిఎఫ్ ని ఓపెన్ అనేది చేసుకోండి. సో పీడిఎఫ్ ని ఓపెన్ చేయగానే ఆ పీడిఎఫ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో మీకు ప్రొవైడ్ చేసిన లింక్ లో ఉంటుంది. ఇలాంటి పీడిఎఫ్ అని ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ పైన క్లిక్ చేయండి. సో ఈ లింక్ ఇది వర్క్ అవ్వకపోతే కాపీ పేస్ట్ చేసుకున్న మీకు ఓపెన్ అవుతుంటుంది. అండ్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు స్టోర్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్. సో ఆటోమేటిక్గా మీకు ఇంకొక ఫోల్డర్లోకి డ్రైవ్ లింక్లోకి రూట్ అనేది అయింది. ఇక్కడ తెలుగు ఫాంట్స్ అనేది ఉంది కదా. సో కంప్లీట్గా ఇందులో నంబర్ ఆఫ్ 100+ తెలుగు ఫాంట్స్ అనేది ఉంది. సో వీటిని 1 by 1 ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీకు టైం అనేది ఎక్కువ చూసింగ్ అనేది తీసుకుంటాం. అలా కాకుండా అగైన్ బ్యాక్ రావాలంటే ఇక్కడ తెలుగు ఫాంట్స్ మీద బ్యాక్ ఫోల్డర్ రావాలనుకుంటే ఇక్కడ ప్రో థంబ్నెయిల్ డిజైన్ అసెట్స్ అనేది ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. అండ్ తెలుగు ఫాంట్స్ ఏదైతే ఉందో సో దానిపైన రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు జిప్ ఫైల్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయ్యే టైంలో మనం సో దీన్ని తెలుగులో ఎలా టైప్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది క్లయింట్ ప్రొవైడ్ చేసిన టెక్స్ట్. డౌన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. జస్ట్ 3.8 MB ఉంది అంతే. 1 సెకండ్లోనే డౌన్లోడ్ అయిపోయింది. సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ షోయింగ్ ఫోల్డర్ అండ్ రైట్ క్లిక్. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. సో మీ డౌన్లోడ్స్లో విజిబుల్ అవుతుంటుంది. అండ్ రైట్ క్లిక్ చేసుకొని సో ఇవి సపరేట్ ఫోల్డర్లో యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడనే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఫోల్డర్ పైన క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. సో సేమ్ ప్లేస్లో మనకు ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో జిప్ ఫోల్డర్ బ్లాక్ ఫోల్డర్ నుండి నార్మల్ ఫోల్డర్లోకి సైడ్కి కన్వర్ట్ అనేది అవుతుంది. సో ఓపెన్ అండ్ ఓపెన్ తెలుగు ఫాంట్స్. సో ఇక్కడ 94 టాప్ తెలుగు ఫాంట్స్ అనేది ఉంది. సో తెలుగు ఫాంట్స్ని కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ని కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకోండి. సో ఏదైతే సెలెక్టర్ రిలేటెడ్ లో ఉందో సో సెలెక్ట్ చేసిన దానిపైన రైట్ క్లిక్ అండ్ ఇన్స్టాల్ అనేది క్లిక్ అనేది చేయగానే ఆటోమేటిక్గా సజెషన్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. సో ఆల్రెడీ సో ఈ డెస్క్టాప్ లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో రీప్లేస్ అడుగుతుంది. క్లిక్ ఆన్ ఎస్. సో క్లిక్ చేయగానే కంప్లీట్గా 94 ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇవి మీకు ఎక్కడ గూగుల్లో అవైలబుల్గా ఉండవు. సో ఇవి వీటిని పర్చేస్ అనేది చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎవరైతే పర్చేస్ అనేది చేస్తారో సో వాళ్ళకే అవైలబుల్గా ఉంటుంది. సో పర్చేస్ చేసిన తర్వాత సో ఎవరైనా యూజింగ్ అని తీసుకోవచ్చు. సో ఆల్రెడీ మేము పర్చేస్ అనేది చేసి మీకు ఫ్రీగానే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో వీటిని మీరు లైఫ్ టైం వరకు ఫ్రీగానే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఈ ఫాంట్స్కే సో 94 ఫాంట్స్కే 5,000 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది మీకు లైఫ్ టైం యాక్సెస్ రిలేటెడ్. సో వన్స్ ఒకసారి మేము డౌన్లోడ్ అని చేసుకున్నాం కాబట్టి సో మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు ఎనీ సిస్టమ్స్లో. సో ఫాంట్స్ అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అనేది అయిపోయింది. సో జస్ట్ సింపుల్ ఈజీగా ఉంటుంది మనకు టెక్స్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం. సో ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో ఇక్కడున్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ టాప్ క్రియేటర్స్ యూజింగ్ గ్రేడియంట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంది కదా. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇది పిహెచ్డి ఫైల్. సో షోన్ ఫోల్డర్
అండ్ పిఎల్. సో మీకు ఇది డైరెక్ట్ గా ఓపెన్ అవ్వకపోతే సో ఇన్ని సాంగ్స్ అనే ఒక ఫాంట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో అప్పుడే మీకు ఓపెన్ అవుతుంటుంది ఇన్ని సాంగ్స్ రిలేటెడ్ లో. సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని టూ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బాక్సెస్ అనేది ఉంది కదా. సో ఈ టూ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బాక్సెస్ లో స్కై రిలేటెడ్ లో అండ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉన్నప్పుడు, వైట్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు ఈ కలర్స్ అనేది యూజింగ్ అనేది చేసుకోవాలి. ఆర్ ఎనీ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఈ కలర్స్ అనేది యూజింగ్ అనేది చేసుకోవాలనేది సో ఇలా సైడ్ బై సైడ్ యాడ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మాకు సో ఇక్కడ లిటిల్ బిట్ వైట్ ఏరియా అని ఉంది అండ్ స్కై కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అలాంటప్పుడు నేను ఈ టెక్స్ట్ ని యూజ్ చేసినప్పుడు నాకు పర్ఫెక్ట్ గా ఐ క్యాచింగ్ గా ఉంటుంది థంబ్నెయిల్స్. ఫస్ట్ తెలుగులో టైపింగ్ అనేది చేద్దాం. సేమ్ క్లయింట్ ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ ని కాపీ ఓపెన్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే ఒక తెలుగు టైపింగ్ వెబ్సైట్స్ అని ఉంటుంది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు ట్రై గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఓపెన్. సో ఇది ఇంగ్లీష్ లో నుండి తెలుగులోకి కన్వర్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది కదా, డౌన్ యారో క్లిక్ చేయండి. లాస్ట్ లో మీకు తెలుగు ఆప్షన్ ఉంటుంది, తెలుగు సెలెక్షన్ చేసుకోండి అండ్ కంట్రోల్ వి. సో టాప్ లో ఇంగ్లీష్ లో మీకు విజిబుల్ అవుతుంది రైట్. సో డౌన్ లో ఈజీగా తెలుగులో టైపింగ్ అనేది చేసుకోవచ్చు. సో రెగ్యులర్ గా మనం మొబైల్లో చాటింగ్ ఎలా అయితే చేస్తుంటామో, సో వాట్సాప్ లో టెక్స్ట్ ఎలా చేస్తుంటామో, సో అలా టైప్ చేయగానే తెలుగులోకి కన్వర్ట్ అనేది చేస్తాం. సో మలేషియాలో సెర్చ్ చేయగానే సో ఇక్కడ మీకు ఒక 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేది కనిపిస్తుంటాయి. సో అందులో మీకు ఏదైతే తెలుగు పర్ఫెక్ట్ గా ఉందో సో దాన్ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మలేషియాలో కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ వన్ ఐ థింక్ పర్ఫెక్ట్ అండ్ మార్క్. సో సేమ్ వాట్సాప్ లో మనం ఎలా అయితే సెర్చ్ చేస్తామో అలా సెర్చ్ చేస్తే సరిపోతుంటుంది. అండ్ కింద కొన్ని యాడింగ్స్ అనేది వస్తుంటాయి మనకు. సో అందులో మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో మీకు సెర్చ్ చేసిన దానికి రిలవెంట్ ఏదైతే ఉందో సో దాన్నే చూసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా సింపుల్ వేలో మనం సో వీడియో సో ఇంగ్లీష్ లో ఉన్న టెక్స్ట్ ని ఇంగ్లీష్ లోనే యాడింగ్ అనేది చేయాలి. సో ఇది లొకేషన్ రిలేటెడ్ లో ఒక ప్లేస్ అనేది ఉంది కదా, సో దాన్ని ఇంగ్లీష్ లో తెలుగులో సెర్చ్ చేస్తే ఎవరికి అర్థం అనేది అవ్వదు. సో వాటిని మనం ఇంగ్లీష్ లోనే యాడింగ్ అనేది చేస్తున్నాం. సో దాన్ని స్కిప్ చేసి లో 2 రోజులు యాడ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు సో టాప్ లో మనం ఏదైతే ఇంగ్లీష్ టెక్స్ట్ ని యూజ్ చేసుకుంటే సో డౌన్ లో ఈజీగా మనం ఇక్కడ చూస్తూ టైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనం వాట్సాప్ కి అండ్ మొబైల్ కి షిఫ్ట్ అవ్వకుండా ఇలా కాపీ పేస్ట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఈ కోడ్ ని తెలుగు ఫాంట్స్ లోకి యాడింగ్ అనేది చేసుకోవాలనుకుంటే జస్ట్ కాపీ. సో దీనికోసం తెలుగు కన్వర్టర్ అనే ఇంకొక టూల్ అనేది ఉంటుంది, యూనికోడ్ టు నాన్ యూనికోడ్. సో ఈ thumbnail ని సో మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ అనేది చేస్తే ఒక 5 to 10 days తర్వాత మీరు 15 minutes లోనే డిజైన్ అనేది చేయొచ్చు ఈ thumbnail ని. సో ఇవన్నీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇవన్నీ క్లియర్ గా విజిబుల్ ఎట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు టైం అనేది పడుతుంటుంది. సో 15 minutes లోనే ఈ thumbnails అనేది ఈజీగా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూసిన thumbnail మీకు సో ఇలా మీరు ఒక పర్ డే 5 thumbnails పైన ప్రాక్టీస్ అనేది చేస్తే సో మీకు ఫర్దర్ గా నెక్స్ట్ thumbnails కూడా ఇలా ప్రాక్టీస్ అనేది చేస్తుంటే ఈజీగా మీరు కూడా ఒక thumbnail ని 15-20 minutes లోనే డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఈ వెబ్సైట్స్ ఇవన్నీ మీకు అర్థం అవుతుంటాము. సో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అనేది సెర్చ్ చేయండి గూగుల్లో. సో ఇక్కడ కొలిచాల.com అనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంటారు. సో దీన్ని మనం వితౌట్ సో బిఫోర్ మనకు అను ఫాంట్స్ ని యూజింగ్ అనేది చేయాలనుకుంటే సో ఇంకొక సాఫ్ట్వేర్ అనేది అనుస్క్రిప్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దానికి ఆల్మోస్ట్ మీకు 1 month కన్నా ఎక్కువ టైం కూడా పట్టచ్చు. సో 45 days 60 days టైం ఓన్లీ అను టైపింగ్ కి చేసుకోవడానికే అంత టైం అనేది యూజింగ్ అనేది. సో దానికోసం ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ అనేది చేశారు. సో ఈ వెబ్సైట్ లో మనం నార్మల్ గా తెలుగులో టైప్ చేస్తే అను ఫాంట్స్ కి యూజ్ అయ్యేలాగా టెక్స్ట్ ని కోడ్ ని కన్వర్ట్ అనేది చేస్తుంటాం. జస్ట్ ఓపెన్. సో ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో మీరు ఏదైతే తెలుగులో టైప్ చేసుకుంటారో సో తెలుగులో టైప్ చేసిన ఏరియాని కాపీ
అండ్ 1 or 2 times ఈ ప్లేసెస్ లో మీకు వీడియో అనేది పర్ఫెక్ట్ గా చూసి ప్రాక్టీస్ అనేది చేయండి. సో అందరికి వర్క్ అనేది అవుతుంటది. సో అను 6.0 నుండి 7.0 సో స్లో మోషన్స్ లో యాడ్ చేసుకొని సో ఎలా అయితే ప్రాసెస్ జరుగుతుందో 1 or 2 వీడియోస్ కి మీరు తెలుగు టైపింగ్ చేస్తే ఆటోమేటిక్ గా అర్థం అవుతుంటుంది. సో క్లిక్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో అను 6.0 నుండి 7.0కి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ 7.0 చూస్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా 6.0 ఉంటుంది. అలా కాకుండా 7.0 క్లిక్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో అగైన్ ఈ కోడ్ ని కాపీ చేసుకొని సో డైరెక్ట్ గా ఫోటోషాప్ లో పేస్ట్ చేస్తే మీకు వర్క్ అనేది అవ్వాలి. సో దీనికోసం మనకు డిఫాల్ట్ గా ఎంఎస్ వర్డ్ అనేది ఉంటుంది. సో వర్డ్ ఫైల్ ఓపెన్. ఓపెన్ బ్లాంక్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు మీకు ఎవరైతే సిస్టమ్స్ అనేది బిల్డ్ అనేది చేశారో ఆ డెస్క్టాప్ లో బిల్డ్ చేసిన వాళ్ళైనా సో ఇఫ్ మీ దగ్గర ఎంఎస్ వర్డ్ వాళ్ళు యాక్టివేట్ అనేది చేయకపోతే సో వాళ్ళకి కాంటాక్ట్ అవుతే సో మీకు ఫ్రీగానే ఎంఎస్ ఆఫీస్ మొత్తం ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. సో దీనికి ఎంఎస్ ఆఫీస్ అయితే ల్యాప్టాప్ లో అయితే డిఫాల్ట్ గా ఉంటుంది. సో ఇఫ్ ఎవరి దాంట్లో అయినా సో డిఫాల్ట్ గా సో ఆన్లైన్ లో బుక్ చేసి యారు ప్రొవైడ్ అని చేసిన దాంట్లో డిఫాల్ట్ గా రాకపోతే సో ఎవరైతే సిస్టమ్స్ బిల్డ్ అనేది చేస్తారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీకు బిల్డ్ అనేది చేసి ఇస్తారు మీకు. సో జస్ట్ ఓపెన్ కంట్రోల్ బి. సో ఇక్కడ ఈ కోడ్ ని హను 7.0లో ఉన్న కోడ్ ని పేస్ట్ అనేది చేశాను. కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని సో దీన్ని ప్రగతి అనే ఒక టెక్స్ట్ కి ఫాంట్ అనేది చేంజ్ అనేది చేశాను. సో ఇప్పుడు మనకు ఇంగ్లీష్ లో నుండి తెలుగులోకి కన్వర్ట్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. కంట్రోల్ ఏతో సెలెక్షన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇలా ఇంగ్లీష్ లో నుండి తెలుగు ఫాంట్స్ లోకి కన్వర్ట్ అనేది అయిపోయింది. సో ఈ తెలుగు ఫాంట్స్ ఎలా ఉంటాయి మీకు ఐడియా లేకపోతే అన్స్క్రైబ్ అనే ఒక సో అను స్క్రిప్ట్ పీడిఎఫ్ అనే ఒకటి కనిపిస్తుంటుంది మీకు anunscribed.com. సో ఇందులో మీకు తెలుగు ఫాంట్స్ ఎలా ఉంటాయో రివ్యూ అనేది కనిపిస్తుంటుంది. అను స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ఫాంట్స్ అను ఫాంట్స్ లిస్ట్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు స్క్రైబ్ డి అని కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే న్యూగా పర్చేస్ అనేది చేసుకోవాలనుకుంటే సో మీకు ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసాం కాబట్టి అవసరం లేదు. సో ఇవి అను ఫాంట్స్ లిస్ట్. సో ఇక్కడికి వెళ్ళి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. స్క్రీన్ షాట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీ డ్రైవ్ లింక్ లో అప్లోడ్ అనేది చేస్తాను. సో అక్కడ నుంచి వెళ్ళి ప్రివ్యూస్ ఎలా ఉంటాయో చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్న ప్రతి ఫాంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు కూడా స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుండి ఒక ఫోల్డర్లో యాడ్ చేసుకోండి. మీకు యూజ్ అనేది అవుతుంటుంది ఇవి షాట్స్. సో ఇలా ఉంటాయి ప్రివ్యూస్ అనేది. సో ఇవి ఆ ఇమేజెస్ డ్రైవింగ్ ఫోల్డర్స్ లో యాడ్ చేస్తాను మీకు. సో ఇందులో మీకు నచ్చిన ఫాంట్ మీరు ప్రతి ఫాంట్ అనేది మీకు వర్క్ అనేది అవుతుంటుంది. సో ప్రతి ఫాంట్ ని మీరు చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మనం రెగ్యులర్ యూజ్ చేసే ఫాంట్స్ కూడా ఏముంటాయో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు జస్ట్ ఈ ఇమేజ్ ఫైల్ ఓపెన్ చేసుకొని సో మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే సో ఇక్కడ ఒక ధరణి అనే ఒక ఫాంట్ అనేది ఉంది. అది ప్రగతి. సో రెగ్యులర్ గా మనం యూజ్ చేసే ఫాంట్స్ కూడా మనకు నెక్స్ట్ క్లాసెస్ లో యాడ్ అనేది అవుతుంటుంది. ఇక్కడ ప్రగతి అనే ఒక ఫాంట్ అనేది ఉంది 14 నంబర్స్ లో. మీకు ఎలాంటి ప్రివ్యూ కావాలో ఆ ఫాంట్ నేమ్ ఎంటర్ చేసి సరిపోతుంటుంది. సో వర్డ్ ఫైల్ లో నేను సో మెయిన్ గా స్టార్టింగ్ లో ఉన్న ఇంకా హెడ్ లైన్ ని కాపీ సో కంట్రోల్ ఎస్ తో ఫైల్ ని ఒకసారి సేవ్ చేసుకోండి. బిఫోర్ మనకు అప్లై అనేది వరకు టెక్స్ట్ కి బిఫోర్ అప్లై వరకు ఒక ఫైల్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. సో ఏదైనా టెక్స్ట్ అనేది అప్లై చేసేటప్పుడు మీకు ఫైల్ అనేది డిలీట్ అయిపోతే ప్రాబ్లం అనేది అవుతుంటుంది. సో ఇక్కడ కోడ్ ని పేస్ట్ చేస్తే సో ఇలా బాక్స్ టైప్ లో యాడింగ్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఫాంట్ అనేది ప్రగతి అనేది చూసింగ్ అనేది చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ 14 నంబర్ ప్రివ్యూ అనేది సో ఇది పర్ఫెక్ట్ మనం రెగ్యులర్ యూజ్ చేసే నంబర్ 1 ఫాంట్స్ లో మనకు ప్రగతి ఫాంట్ అనేది ఉంటుంది.
అండ్ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని టెక్స్ట్ రిలేటెడ్లో సో ఇక్కడ డిఫాల్ట్గా మైనెడ్ ప్రో అనే ఆప్షన్ అని ఉంది. సో బాక్స్ ప్రివ్యూలా కనిపిస్తుంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ ఫాంట్స్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం తెలుగులో సర్చ్ చేసుకోవాలనుకుంటే సో దీన్ని రిమూవ్ చేసుకొని బ్యాక్ స్పేస్ ప్రగతిలో ఎంటర్ చేయగానే సో ఇక్కడ బాక్సెస్ టైప్స్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి మనకు తెలుగు ఫాంట్స్. సో ప్రగతి, ప్రభావ రెగ్యులర్, ప్రగతి రెగ్యులర్ అండ్ ప్రగతి ఇటాలిక్, ప్రగతి నేరో. సో ప్రగతి రెగ్యులర్ అనేది కంప్లీట్గా సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సైజ్ ఎక్కువ ఉన్న టెక్స్ట్ని సో నేరో రిలేటెడ్లో అండ్ స్మాల్ సైజ్గా కన్వర్ట్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ప్రగతి నేరో క్లిక్ చేస్తే సైజ్ కూడా మీకు డిక్రీజ్ అనేది అవుతుంటుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నప్పుడు సో ప్రగతి నేరోని మనం చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రగతి స్పెషల్ అంటే మనకి ఇక్కడ బాక్స్ టైప్లో విజిబుల్ అనేది అవుతుంటుంది. అదే టెక్స్ట్ని బాక్స్ టైప్లో కనిపిస్తుంటుంది మనకి. సో ఇక్కడ నేను ప్రగతి రెగ్యులర్ ప్రగతి రెగ్యులర్ అనేది యాడింగ్ అనేది చేస్తున్నాం. అండ్ షిఫ్ట్ ని హోల్డ్ చేసుకొని ఈ టెక్స్ట్ ని మనకు నచ్చిన టైప్స్ లో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా సో లెంత్ డిక్రీజ్ అనేది అవ్వాలనుకున్నా అండ్ స్మాల్ సైజ్ లో కావాలనుకున్నా సో హైట్ ఇంక్రీజ్ అవ్వాలనుకున్నా సో ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా ఎడ్జ్ టు ఎడ్జ్ ఉండాలి టెక్స్ట్ మనకు. సో ఎంత ఎక్కువ ఉంటే సో అంత ఈజీగా క్లయింట్స్కి అనేది అండ్ ఆడియన్స్కి అనేది విజిబుల్ అవుతుంటాం. సో ఇక్కడ వరకు యాడింగ్ అనేది చేశాను. అండ్ చూస్ ఎనీ కలర్. సో స్టార్టింగ్ లో ఏదైనా ఒక కలర్ ర్యాండమ్ గా అప్లై చేసుకోండి, రెడ్ కలర్. నెక్స్ట్ సో చివరి వీడియో అండ్ అగైన్ కాపీ. సో నెక్స్ట్ సేమ్ ఏదైతే టెక్స్ట్ ఉందో సేమ్ టెక్స్ట్ ని కంట్రోల్ చేతో కాపీ చేసుకోండి. కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ అండ్ మూవ్ టు డౌన్ అండ్ కంట్రోల్ బి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సేమ్ టెక్స్ట్ సేమ్ అవుట్పుట్స్ తో మనకు క్రియేట్ అనేది అయిపోయింది. స్మాల్ డౌన్ టెక్స్ట్ ని సో ఇంకా స్పేస్ అనేది ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ని అగైన్ కాపీ, సేమ్ లేయర్ ని కంట్రోల్ చే కాపీ అండ్ మూవ్ డౌన్. దీనికి ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రివ్యూ అని ఉంది కదా, ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్. ఇక్కడ ధరణి అనే ఫాంట్ అనేది సో రెగ్యులర్ గా మనం యూజింగ్ అని చేస్తాం అండ్ ప్రివ్యూ సో నేను ధరణి అనేది యూజింగ్ అని చేస్తాం. సో ఇవన్నీ ఫాంట్ నేమ్స్. సో ఎవరైతే ఫాంట్స్ ని క్రియేట్ అనేది చేశారో సో వాళ్ళ నేమ్స్ ధరణి. ఒక ఫాంట్ ని యాడింగ్ అనేది చేశాను. సో వీటికి జస్ట్ వన్ క్లిక్ తోటి మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో మీరు ఓన్ గా క్రియేట్ చేయడానికి ట్రై అనేది చేయండి. సో ఇంగ్లీష్ టెక్స్ట్ ని ఇంగ్లీష్ టెక్స్ట్ లాగానే యాడింగ్ అనేది చేయాలి. సో దీనికోసం మనం యాంటన్ ఫాంట్ అనేది యూజింగ్ అనేది చేస్తాం. హెడ్లైన్ రిలేటెడ్ తమ్నైల్ టాప్ 15 ఫాంట్స్ లో మనకు ఈ యాంటన్ ఫాంట్ అనేది కూడా ఉంటుంది. కంట్రోల్ ఎస్ సేవ్. సో వీటికి అన్నిటికీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని అప్లై చేయాలనుకుంటే సో కంప్లీట్ గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటూ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ అగైన్ సో టెక్స్ట్ ఎఫెక్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది కదా. ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో సో ఈ ఎఫెక్ట్స్ ని సో ఇక్కడ బాక్సెస్ లో ఉన్నది మనకు తెలుగు టైపింగ్. సో దీనికి అప్లై చేస్తే ఆటోమేటిక్ గా యాడ్ అనేది అయిపోయింది. సో ఇన్నర్ షాడో టర్న్ ఆఫ్ చేస్తే టెక్స్ట్ ఎఫెక్ట్ కంప్లీట్ గా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్ ని అప్లై చేసుకోవాలనుకుంటే సో బ్లూ కలర్ టెక్స్ట్ ఎఫెక్ట్ కావాలనుకున్నా డ్రై అండ్ డ్రాప్. మెయిన్ టెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఆల్ట్ క్లిక్ డ్రై అండ్ డ్రాప్. సో ఈ ఎఫెక్ట్ కూడా అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్ టెక్స్ట్ ఎఫెక్ట్ కావాలనుకుంటే సో ఇవి టాప్ క్రియేటర్స్ కి మనం రెగ్యులర్ గా యూజ్ చేసి అండ్ కంప్లీట్ గా ప్రతి డిజైనర్ అండ్ ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యూజ్ చేసే టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. సో ఇవి స్టార్టింగ్ లో మీరు ఓన్ గా క్రియేట్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ బ్లాక్ కలర్ టెక్స్ట్ ఏదైతే ఉందో సో బ్లాక్ కలర్ టెక్స్ట్ ని అప్లై టు చూస్. సో ఇది బ్లాక్ కలర్ టెక్స్ట్. సో అన్వాంటెడ్ గా ఆల్రెడీ యాడ్ అయిపోయింది. జస్ట్ క్లిక్ చేసి డిలీట్ చేసేసేయండి. ఇది బ్లాక్ కలర్ టెక్స్ట్. ఆల్ట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్.
సో ఓపెన్ ఇన్నర్ షాడో ఓన్లీ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది దీనికి. సో దీనికి మనకు నచ్చిన కలర్ అనేది చూసింగ్ అనేది చేసుకోవడానికి అప్లై అనేది చేస్తాం. ఇలా మనకు నచ్చిన కలర్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ టెక్స్ట్కి ఏదైతే టాప్లో ఉన్న టెక్స్ట్కి యాడింగ్ అనేది చేస్తామో సో లేయర్ని ఇలా సైజ్ని ఇంక్రీజ్ అనేది చేసుకోండి. సేమ్ ఎఫెక్ట్ బ్లాక్ కలర్ ఇలా సింపుల్గా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. కలర్ మనకు నచ్చిన కలర్ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఎఫెక్ట్స్ని మీరు ఓన్గా క్రియేట్ చేయాలనుకున్నా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. స్టార్టింగ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది కాకుండా మీరు ఓన్గా క్రియేట్ అనేది చేయండి. సో ఇంకా టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవ్వట్లేదు. సో ఇక్కడ వరకు క్రియేట్ అనేది చేయండి. సో రేపటి క్లాస్లో సో దీనికి ఇంకా ఛానల్ నేమ్ ఎలా యాడ్ చేసుకోవాలి, సో మిడిల్లో పిఎన్జి ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలి, అండ్ స్ట్రోక్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, అండ్ కలర్ గ్రేడ్ ఎలా చేసుకోవాలి అనేది సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వరకు చేసి సో మీ పోర్ట్ఫోలియోలో యాడింగ్ అనేది చేసుకోండి.